హలో అండి, నమస్కారం. నేను మీ డాక్టర్ పెంచల్ రెడ్డి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్. సో నేను మీకు ఇప్పుడు లాస్ట్ వీక్ నేను చూసిన సిమిలర్ కేసెస్ ఒక 4 కేసెస్ గురించి చెప్పదలుచుకున్నాను. సో 4 కేసెస్ కూడాను ఒక ఇద్దరు మేల్ ఉన్నారు, ఇద్దరు ఫీమేల్ ఉన్నారు. వాళ్ళు అందరూ కూడాను డయాబెటిక్ పేషెంట్స్, అందరూ కూడాను కిడ్నీ వాపుతో వచ్చారండి. దాంతోపాటు క్రియాటిన్ కొంచెం ఎక్కువ అని వచ్చారనమాట. సో వాళ్ళ అవుట్కమ్ అంటే మనము స్టెంటింగ్ వేసిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు ఎలా రెస్పాండ్ అయ్యారు అని తెలుసుకుందాము. సో అందరి పేషెంట్స్కి షుగర్ ఉంది, అందరి పేషెంట్స్కి కిడ్నీ వాపు ఉంది, అందరి పేషెంట్కి కూడా క్రియాటిన్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ప్రజెంటేషన్ మాత్రం డిఫరెంట్గా ఉందండి. ఇక్కడ ఇద్దరు ఫీమేల్స్, వాళ్ళిద్దరూ మనకి ఎలా వచ్చారంటే సో లోకల్ ట్రీట్మెంట్ తీసుకొని యాంటీబయాటిక్స్ తీసుకొని అట్లా వచ్చారండి. సో వాళ్ళిద్దరికి కూడా మనం ఇమీడియట్గా స్టెంటింగ్ అనేది చేసుకోవాల్సి వచ్చింది. ఒక పేషెంట్కి మాత్రం డయాగ్నోస్ కొంచెం లేట్గా అయింది, ఒక 2-3 డేస్ తర్వాత డయాగ్నోస్ అయింది. సో ఆమెకి స్టెంటింగ్ వేసాము, వేసిన తర్వాత పేషెంట్ ఇంప్రూవ్ అవ్వలేదు. మనం స్టెంటింగ్ వేసేటప్పుడు కూడాను పేషెంట్ బీపీ తక్కువ ఉంది, ఫీవర్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి, ఈవెన్ బ్లడ్లో కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది. సో ఈవెన్ ఆమెని వెంటిలేటర్ అంటే మిషన్ మీద పెట్టుకోవాల్సిన అవసరాలు కూడా పడ్డాయి. ఆ పేషెంట్కి స్టెంటింగ్ వేసాము, కానీ అవుట్కమ్ చాలా బ్యాడ్గా ఉందండి. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ పేషెంట్ క్రియాటిన్ 1.5 ఉంది, కానీ హెచ్ఎన్ ఈవెన్ కిడ్నీ వాపు కూడా చాలా తక్కువ ఉండింది. స్టెంటింగ్ వేసాము. సో స్టెంటింగ్ వేసిన తర్వాత కిడ్నీ నుంచి కంప్లీట్ పస్సే వస్తుందండి. సో నేనేమనుకున్నా అంటే ఓకే, పేషెంట్ రికవర్ అవుతారు 24 అవర్స్లో మోస్ట్లీ అనుకున్నాను. కానీ పేషెంట్ అలానే డ్యూటేరేట్ అయిపోయేసి పేషెంట్ డెత్ అవ్వాల్సి వచ్చిందండి. ఇంకా తిరిగిన ఇంకొక ఫీమేల్ పేషెంట్ సో ఒక 2 డేస్ డిలేనే వచ్చారు. ఆ పేషెంట్ క్రియాటిన్ చూసుకుంటే 2.53లో ఉంది. స్టెంటింగ్ వేసాము, బాగా రికవర్ అయింది. ఐసీ నుంచి వార్డు షిఫ్ట్ చేశాను, డిశ్చార్జ్ చేశాను. ఇంకా థర్డ్ సో ఇద్దరు మేల్ పేషెంట్స్ చూశాను కండి. ఆ పేషెంట్స్, ఒక పేషెంట్ ఓపీడీకి వచ్చారు, బీపీ బాగా తక్కువ ఉంది, ఫీవర్ స్పెక్ ఎక్కువ ఉంది. 2 డేస్ నుంచి బయట ట్రీట్మెంట్ చేశారు, ఇంజెక్షన్స్ వేసుకున్నారు, యాంటీబయాటిక్స్ అన్నీ. పేషెంట్ వచ్చారు, ఇమీడియట్గా స్టెంటింగ్ చేశాను. ఆ పేషెంట్ క్రియాటిన్ 6.5 ఉంది. సో ఇమీడియట్గా స్టెంటింగ్ చేశాను, సేమ్ సిమిలర్ చీమంతా వచ్చేసింది. పేషెంట్ 1 డే అబ్జర్వేషన్ ఐసీలో పెట్టాను, 2 డేస్ వార్డులో పెట్టుకొని డిశ్చార్జ్ చేశాను. పేషెంట్ కంప్లీట్లీ నార్మల్. సో ఒక పోస్ట్ ఆప్గా ఒక 2 డేస్ తర్వాత క్రియాటిన్ 1.5కి వచ్చేసింది. ఇంకొక మేల్ పేషెంట్ తీసుకుంటే ఆ పేషెంట్ మనకి ఎర్లీగా ప్రజెంట్ అయ్యాడు, కానీ ప్రజెంటేషన్లోనే అతని క్రియాటిన్ అనేది 3.5 ఉంది. సో అప్పుడే ఫీవర్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ పేషెంట్కి కూడా ఇమీడియట్గా మనం స్టెంటింగ్ వేసాము. పేషెంట్ కంప్లీట్గా సర్జరీ తర్వాత డైరెక్ట్గా వార్డు షిఫ్ట్ చేసుకున్నాం అంతేను. పేషెంట్ ఒక 2 డేస్ తర్వాత కేటర్ రిమూవ్ చేసాము, ఫీవర్ అంతా తగ్గిపోయింది. పేషెంట్ క్రియాటిన్ నార్మల్ అయిపోయింది, 0.7 వచ్చేసిందండి. సో పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయారు. సో నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒకటి, షుగరు అన్కంట్రోల్గా ఉన్న ఏ పేషెంట్ అయినా కానీ కడుపు నొప్పి అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కిడ్నీస్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, కిడ్నీలో ఏమైనా వాపు ఉందా అని చూసుకోవాలి. ప్లస్ ఏంటంటే రీనల్ ఫంక్షన్స్, కిడ్నీ ఎలా పనితీరు ఎలా ఉందని తెలుసుకొని ఇన్ కేస్ కిడ్నీలో వాపు ఉన్నా కానీ సీరం క్రియాటినిన్ కొంచెం ఎక్కువ అవుతున్నా కానీ ఇమీడియట్గా వాళ్ళు స్టెంటింగ్ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు లాస్ట్ వీక్లో నేను చూసిన 4 కేసెస్, ఒక కేసు ప్రజెంటేషన్ కొంచెం అబ్నార్మల్గా ఉంది, క్రియాటిన్ నార్మల్ ఉంది, మైల్డ్ పెయిన్ ఉంది, మైల్డ్ వాపు ఉంది. కానీ పేషెంట్కి స్టెంటింగ్ తర్వాత ఫుల్గా పస్ వచ్చింది. సో పేషెంట్ రికవర్ అవ్వలేకపోయాడు. అప్పటికే పేషెంట్కి సెప్టిసిమియా స్టార్ట్ అయిపోయింది, ఇన్ఫెక్షన్ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. సో అందువల్ల మనం పేషెంట్ని కోల్పోవాల్సి వచ్చింది. సో నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నది ఒకటే. సో ఎవరైనా కానీ డయాబెటిక్ పేషెంట్ కడుపు నొప్పి కానీ రీనల్ ఫంక్షన్ తగ్గడం కానీ ఉంటే ఇమీడియట్గా స్టెంటింగ్ కోసం మీరు దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ని మీట్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.